హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా. సో తమ్నైల్లో చూసిన ఆ టాపిక్ని క్లియర్గా, డీటెయిల్డ్గా, వివరంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా, మరి ముఖ్యంగా ఫిలిం లవర్స్ ఎవరైతే ఉన్నారో ఎండింగ్ వరకు వాచ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. జస్ట్ 60 కూడా కాదండి, 55 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టకటక ఆ సబ్స్క్రైబ్ అనేది ఇచ్చేసేయండి. సో 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. సో లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026 అసలుకి సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రత్యేకంగా సినిమాలకి పండగ ఎప్పుడురా అంటే, ఎప్పుడైతే సమ్మర్ వచ్చి హాలిడేస్ వస్తుందో ఆ టైంలో బీభత్సంగా సినిమాలు రిలీజ్ అయిపోయి, బీభత్సమైన హడావుడి క్రియేట్ అయిపోయి, థియేటర్కి వెళ్ళిపోయి లైన్లో ఉంటూ, క్యూ కడుతూ, తోసుకుంటూ, తొక్కిసలాట చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ, అండ్ థియేటర్లకు వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ థియేటర్లో వచ్చే ఆ అట్మాస్ఫియర్, ఆ సౌండ్కి, అక్కడ జరిగే సీన్స్కి, వాటికి బాగా ఎగ్జైట్ అయిపోయి అరుచుకుంటూ, గోల్ చేసుకుంటూ, పేపర్లు ఎగరేస్తూ, అసలు ఆ సీన్స్, ఆ ఎలివేషన్స్, వాటి గురించి పక్కనున్న మన ఫ్రెండ్తో మాట్లాడుతూ చూసి ఎంజాయ్ చేసే రోజులు అంతరించిపోయాయి. లేవు, ఎక్కడికో బ్యాక్ వెళ్ళిపోయాయి. ప్రజెంట్ 2026 సమ్మర్ పరిస్థితి ఎలా ఉంది అంటే, కోవిడ్ కంటే కూడా దారుణంగా ఉంది. ఎక్కడండి అసలు సినిమాలే ఈ సమ్మర్లో? ఒకప్పుడు సమ్మర్ అంటే సినిమాలే, ఒకప్పుడు సమ్మర్ అంటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎక్కడుంది ఎంటర్టైన్మెంట్? పక్కా పెట్టండి. సమ్మర్, ఏ సమ్మర్ అయినా, 2026 అయినా, 1992 అయినా కూడా ఊర్లకు వెళ్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో కలిసి. హాలిడేస్ వచ్చినప్పుడు ఊరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా థియేటర్స్లోకి వెళ్తారు ఫ్యామిలీస్ కలుసుకొని. బట్ ఏది ఇప్పుడు 2026లో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే చాలామంది ఏమంటున్నారంటే, ఓటీటీ ప్రభావం అండ్ హ్యాండ్రైడ్ మొబైల్ ప్రభావం అనేసి చాలామంది అంటున్నారు బయట టాక్. సో ఓటీటీ ప్రభావం అనేది ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. కానీ సినిమా బాగుంటే ఓటీటీ దాకా వెళ్ళరండి, థియేటర్కే వెళ్తారు. అది ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. లాక్డౌన్ అంటే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్కి జనాలు ఎగబడిపోయారు. లైక్ సలార్, పుష్ప 2, KGF. ఏదైనా కొంచెం మౌత్ టాక్ వచ్చి సినిమా బాగుందిరా అంటే ఎగేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ వాటికి కలెక్షన్స్ రాలేదా? ఓన్లీ ఓటీటీలో ఆడితేనే 1800 కోట్లు కలెక్షన్స్ చేశాయా? 100% థియేటర్కల్ బిజినెస్ కలిస్తేనే అంత హెవీ బడ్జెట్ వస్తుంది. సో ఆ సౌండ్, ఆ కథ, ఆ ప్రమోషన్స్ అంత బీభత్సంగా ఉండేవి. సో ప్రజెంట్ ఏంటంటే సినిమాలో సత్తు అంటారు కదా, ఆ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సినిమాలు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోవడం, ప్రతి ఒక్కరు హీరో అయిపోవడం, ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసేయడం. సినిమా ప్రభావమే దెబ్బ కొడుతుంది నాకు తెలిసినంత వరకు. కాదంటారా? కామెంట్ చేయండి. ప్రజెంట్ 2026 సమ్మర్లో ఏ మూవీస్ ఉన్నాయండి? ఏప్రిల్లో రిలీజ్ అయ్యాయి. నాకు తెలిసి జనవరిలో రిలీజ్ అయ్యాయి కొన్ని పెద్ద మూవీస్. తర్వాత చిన్న చితక మూవీస్ ఏప్రిల్లోనే రిలీజ్ అయ్యాయి. మేకి ఏవి? మళ్ళీ జూన్ నుంచి అంటున్నారు. మరి మే నెల ఏం తప్పు చేసింది? ఈ సమ్మర్ గ్యాప్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసేది ఎవరు? ఈ మే నెల ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? సమ్మర్ వచ్చేసరికి సినిమా పరిస్థితి ఆగమాగం అయిపోతుంది. ఎందుకు అంటే, రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది కదా. సో అంటే ఈ మాత్రం కూడా ఉండదా సినిమాల పరిస్థితి? ఇంకా వెనకబడిపోతాయా? లేదండి, సినిమా ఎక్కడో పడిపోతుంది. అది ఎక్కడ అంటే, నాదొక అభిప్రాయం, మీదొక అభిప్రాయం ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేనేమనుకున్నాను చెప్పాను. సినిమా ప్రభావం, ప్రతి ఒక్కడు హీరో, ప్రతి ఒక్కడు డైరెక్టర్, ప్రతి ఒక్కడు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ హౌస్లు ఓపెన్ చేసేసి ఎవడ బడితోటి సినిమాలు తీసేసి సినిమాకున్న ఏమంటారు, ఆ పేరు ఏదైతే ఉందో దాన్ని పడగొట్టేస్తున్నారు. కొంచెం ఆలోచించండి. నేను చెప్పానని కాకుండా మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో సమ్మర్ అనేది అసలుకి ఒక తెలియని ఒక ఎనర్జీ అండి. పుష్ప 2కి, పుష్ప 1కి అలాగే వెళ్ళిపోయి ఎగ్జైట్ క్రియేట్ అవుతూ పేపర్లు జింపేసుకుంటూ గోలగోల చేసిన రోజులు ఉన్నాయి. సలార్ మూవీకి వెళ్ళిపోయి, ప్రత్యేకంగా నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా థియేటర్కి వెళ్ళిపోయి పేపర్లు చించుతూ ఎగరేస్తూ ఫస్ట్ డే ఏదైతే రిలీజ్ అయిందో ఆ ఫస్ట్ డే 3 షోలు చూశాను. మరి కాదంటారా?
సినిమా కంటెంట్ బాగుండి అక్కడ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఏదైనా ఒక కావాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే 100% వస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కోర్టు మూవీ, ఈ మధ్యకాలంలో కాదండి, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఎంత పెద్ద హిట్ అయింది, కలెక్షన్స్ ఎలా వచ్చాయి. సో సినిమా కంటెంట్ మాట్లాడాలి, ఏది పడితే అది తీసేస్తే కంటెంట్ అవ్వదు. ఎవడు పడితే డైరెక్ట్ చేస్తే ఆ సినిమా డైరెక్టర్ చేసిన సినిమా అవ్వదు, వాడు డైరెక్టర్ అయిపోడు. ఎవరు పడితే వాడు ఒక 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, ₹1 ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయని ఎవడ పడితే వాడు సినిమా తీస్తే అది సినిమా అయిపోతే వాడిది ప్రొడక్షన్ ఆఫీస్ అయిపోదు. సో దానికంటూ ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉండాలి, దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అది లేని వాళ్ళు చేస్తే ఇది ఇలాగే ఏడుస్తుంది. సో రాబోయే రోజుల్లోనైనా టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరు. మీరు ఓటీటీలో చూడడం అనేది యాజ్ ఏ ఫ్యామిలీగా ఎప్పుడైనా థియేటర్లో చూసిన తర్వాత ఎప్పుడైనా ఓకే పలానా మూవీ బాగుంటుంది కదా, అది మనం టీవీలో ఇంట్లో ఫ్యామిలీ అందరం కూర్చొని చూద్దాం అనుకొని చూడడానికి ఓకే. లేదు థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీ నుంచి కానీ అండ్ యూట్యూబ్ నుంచి కానీ చూడడానికి ఓకే. ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు ఓటీటీ వల్లనే అండ్ యూట్యూబ్ మొబైల్ వల్లనే సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ చూసేది జనాలే, ఇక్కడ చూసేది జనాలే. నిజంగా చెప్పండి, థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్ ఉంటుంది అండ్ ఓటీటీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లో కూర్చొని చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్ ఉంటుంది. పోనీ అన్ని మూవీస్ చూడగలమా? చూడలేము. కొంతమందికి హర్రర్ భయం అనిపిస్తుంది, ఫ్యామిలీతో చూడలేరు. కొంతమంది యాక్షన్ చూడలేరు. కొంతమంది కొన్ని సైఫై మూవీస్ ఉంటాయి, అవి వాళ్ళకి అర్థం కావు, చూడలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని చూసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ థియేటర్. సో ఆ థియేటర్కి సమ్మర్లో జనాలు రావట్లేదంటే నాకు అనిపించింది, ముందు చెప్పాను. సో మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్నాను, సమ్మర్లో సినిమాలు అసలుకి కనిపించట్లేదు భయ్యా, కనిపించట్లేదు. ఇక రాబోయే 2027, 2028 అండ్ 30 వరకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ 2026లో అయితే మాత్రం ఎక్కడ బజలేదు. పెద్ద సినిమా ఉండే ఏప్రిల్ 30కే, అసలు ఆ నెలంతా కూడా పెద్ద సినిమా హడావుడి జరగాలి మే నెల. సో అది జూన్కి పోస్ట్ పోన్ చేశారు. సో జూన్ తర్వాత ఇంకా ఉన్నాయిలేండి, ప్యారడైజ్ ఉన్నాయి, రకరకాల మూవీస్ ఉన్నాయి. సో దాని తర్వాత పెద్ద పెద్ద మూవీసే ఉన్నాయి. కానీ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేది పర్టికులర్గా ఒక మే నెల. బయట ఎండకు తిరగకుండా వచ్చి ఒక 2.5-3 గంటలు థియేటర్లో హ్యాపీగా ఏసీలో కూర్చొని వెళ్తారు. చాలా మంది దానికి కూడా వస్తారు. ఈ చిన్న సితక సినిమాలకు వెళ్ళేది కూడా అందుకే, సినిమాని ఎంజాయ్ చేయడానికి కాదు. ఈ ఎండలో తిరిగే బదులు ఏసీకి వెళ్ళి కూర్చుందాం, ఏసీ పెట్టుకొని కూర్చుందాం అనేసి. నాకు ఎవరో అన్నారండి, లాస్ట్ ఏదో మూవీ చూశాను, లీక్రోన్ ఇస్ ది మమ్మీ, ఇంగ్లీష్ మూవీ, డబ్బింగ్ మూవీ. ఆ థియేటర్కి వెళ్తే నాకు తెలిసిన ఒక అన్న వచ్చారు, అన్న మీరేంటన్నా ఇక్కడ ఉన్నారంటే, లేదు తమ్ముడు ఎండలో ఏం తిరుగుతాం, బయట కొద్దిసేపు ఏసీలో కూర్చుందాం, అలాగే హర్రర్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అనేసి మొహమాటం లేకుండా మాట్లాడారన్న. సో అలాంటి పరిణామాలు ప్రజెంట్ ఒక చిన్న సినిమాలకైతే అలాగే జరుగుతున్నాయి. సో ఇది గైస్ అప్డేట్. అంటే మే నెల సమ్మర్ సీజన్ అనేది సినిమాల హడావుడి తగ్గిపోతుంది అనే దాని మీద వీడియో చేయాలనుకున్నాను. సో దాని మీద టాపిక్ వీడియో ఇది. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. జస్ట్ 65 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు, టగటగా కొట్టేయండి. 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.